హాయ్ అండి. హాయ్ అండి చెప్పండి. సో ఇప్పుడు రీసెంట్గా జానీ మాస్టర్ టాపిక్ అనేది ఇష్యూ అవుతుంది కదా, మరి అందులో ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు? అంటే ఇద్దరు కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు కలిపి డాన్స్ చేసుకోవడం కోరియోగ్రఫీ తను చేస్తున్న కొరియోగ్రాఫర్గా. అంటే వీళ్ళిద్దరి మధ్య కొంచెం సన్నిహితం పెరగడం వల్ల ఇద్దరు కలవడం జరిగింది ఏందో తెలియదు. అయితే ఏదైనా సన్నిహితం ఉన్నట్టు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇలాంటి అత్యాచారం జరిగింది నా పైన, జానీ మాస్టరు అగత్యానికి అత్యాచారానికి పాల్పడినప్పుడు అదే టైంలోనే బయటకు రావాల్సింది. తను దాన్ని గురించి బయట పెట్టకుండా వేచి చూసుకుంటా ఇంకా సమయం తీసుకుందాం చూద్దాం మారుతాడేమో అట్లా ఆలోచించిందేమో. తను ఎలాంటి ఇష్యూని బయట చెప్పకుండా ఫిలిం ఇండస్ట్రీ ఎలాంటి కాంప్లైంట్ ఇవ్వకుండా డైరెక్ట్ స్టేషన్కి పోయి తను కేసు పెట్టడం జరిగింది. దీని గురించి విచారణ చేసిరు. జానీ మాస్టర్ కూడా ప్రెస్తో ఏం మాట్లాడలేదు, నా మిస్టేక్ జరిగిందని చెప్పేసి కూడా ప్రెస్ పరంగా బయట తెలిసింది. తాను మీడియా ముఖంగా ఇంకా ఏం మాట్లాడలేదు. తను ఎప్పుడైతే కస్టడీ నుంచి బయటకు వస్తాడో అప్పుడు నేను పూర్తిగా మాట్లాడతాను కూడా చెప్పడం జరిగింది. తను కూడా ఎవరైతే ఉన్నారో కొరియోగ్రాఫర్, తను అసిస్టెంట్ కొరియోగ్రాఫరు, తను కూడా ఇంకా బయటకు వచ్చి కూడా తన మీడియా ముందు ఏం మాట్లాడలేదు. ఇది ఇంకా 10 రోజుల్లో కానీ జానీ మాస్టర్ ఎప్పుడు బయటకు వస్తాడో, తను ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే అప్పుడు పూర్తి వివరాలు కూడా మనకు బయటకు వస్తాయి అనుకుంటున్నాను. చూసుకుంటే ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి అత్యాచారం జరిగింది, 16 ఇయర్స్ నుంచి. సో మరి అది తప్పే కదా? అంటే అప్పుడు అత్యాచారం జరిగి ఉంటుంది, తప్పే. కాకపోతే అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు పూర్తిగా తెలియదు. తను చెప్పిన వర్షన్ వరకు అయితే అది తప్పే అని తెలిసిపోయింది. తను ఇచ్చిన వివరణ నిజమైతేనే జానీ మాస్టర్ను కూడా స్టేషన్లో వేసారమని అనుకుంటున్నాను. సో వాళ్ళ వైఫ్ కూడా వాళ్ళ మతంలో కలిస్తే పెళ్లి చేస్తా అనడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక డ్యాన్స్ మాస్టర్ అయ్యింది, కొరియోగ్రాఫర్ అయ్యింది, ఇలా చేయడం ఆ మాట అంటే మాత్రం తప్పే అన్నమాట. ఆల్రెడీ జానీ మాస్టర్తో తన పెళ్ళైనప్పుడు తినే బలవంతం చేయడం కరెక్ట్ కాదు. అంటే ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఇవి కేవలం జస్ట్ మనం ఒకరి నుంచి ఒకరు వింటున్న విషయాలే. తన నోటి నుంచి వీళ్ళ నుంచి మనం ఇంకా ఏ మీడియా పరంగా ప్రెస్ మీట్ పెట్టి ఎవరు మాట్లాడలేక కాబట్టి మనకు పూర్తిగా తెలియదు అన్నమాట. వాళ్ళ వర్షం పరంగా వెళ్ళిపోతుంది అంతే. సో ఈ మధ్య చూసుకుంటే రాజ్ తరుణ్ విషయంలో లావణ్య ఇలా బ్లేమ్ చేయడం, సో ఈమె కూడా ఇలా బ్లేమ్ చేసింది అనుకోవచ్చా ఏంటి? రాస్తారు కానీ బ్లేమ్ చేసింది. అయితే గత కొన్ని సంవత్సరాలు ఉన్నట్టు కూడా ప్రూఫ్ చూపిస్తుంది. ఒక సంవత్సరం నుంచి హీరోయిన్ పేరు ఏం పేరు మాల్వికనా, మాల్వికతో సినిమా చేయడం, తనతో సన్నిహితం ఉండడము, తినకు నచ్చకపోవడం, తినని వదిలేసి తినకు దూరంగా ఉంటుండని చెప్పేసి అతనికి దగ్గర అవుతున్న వీడియోలు కూడా ప్రూఫ్ చేయడం జరిగింది. సో మరి ఈ మధ్య లేడీస్ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, మరి దాని గురించి మీరేమన్నా? లేడీస్ ఎప్పుడైతే అత్యాచారం ఏదంటే అఘాయిత్యం జరిగినప్పుడు అప్పుడే బయటకు రావాలి. నీకు ఇబ్బంది అవుతున్నా ముందే బయటకు రావాలి. పూర్తిగా అయిపోయిన తర్వాత నాకు ఇలా జరిగింది అనడం కరెక్ట్ కాదు. హాయ్ అండి. హాయ్ అండి చెప్పండి. సో ఇప్పుడు రీసెంట్గా జానీ మాస్టర్ టాపిక్ అనేది ఇష్యూ అవుతుంది కదా, మరి అందులో ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు? అంటే ఇద్దరు కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు కలిపి డాన్స్ చేసుకోవడం కోరియోగ్రఫీ తను చేస్తున్న కొరియోగ్రాఫర్గా. అంటే వీళ్ళిద్దరి మధ్య కొంచెం సన్నిహితం పెరగడం వల్ల ఇద్దరు కలవడం జరిగింది ఏందో తెలియదు. అయితే ఏదైనా సన్నిహితం ఉన్నట్టు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇలాంటి అత్యాచారం జరిగింది నా పైన, జానీ మాస్టరు అగత్యానికి అత్యాచారానికి పాల్పడినప్పుడు అదే టైంలోనే బయటకు రావాల్సింది. తను దాన్ని గురించి బయట పెట్టకుండా వేచి చూసుకుంటా ఇంకా సమయం తీసుకుందాం చూద్దాం మారుతాడేమో అట్లా ఆలోచించిందేమో. తను ఎలాంటి ఇష్యూని బయట చెప్పకుండా ఫిలిం ఇండస్ట్రీ ఎలాంటి కాంప్లైంట్ ఇవ్వకుండా డైరెక్ట్ స్టేషన్కి పోయి తను కేసు పెట్టడం జరిగింది. దీని గురించి విచారణ చేసిరు. జానీ మాస్టర్ కూడా ప్రెస్తో ఏం మాట్లాడలేదు, నా మిస్టేక్ జరిగిందని చెప్పేసి కూడా ప్రెస్ పరంగా బయట తెలిసింది. తాను మీడియా ముఖంగా ఇంకా ఏం మాట్లాడలేదు. తను ఎప్పుడైతే కస్టడీ నుంచి బయటకు వస్తాడో అప్పుడు నేను పూర్తిగా మాట్లాడతాను కూడా చెప్పడం జరిగింది. తను కూడా ఎవరైతే ఉన్నారో కొరియోగ్రాఫర్, తను అసిస్టెంట్ కొరియోగ్రాఫరు, తను కూడా ఇంకా బయటకు వచ్చి కూడా తన మీడియా ముందు ఏం మాట్లాడలేదు. ఇది ఇంకా 10 రోజుల్లో కానీ జానీ మాస్టర్ ఎప్పుడు బయటకు వస్తాడో, తను ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే అప్పుడు పూర్తి వివరాలు కూడా మనకు బయటకు వస్తాయి అనుకుంటున్నాను. చూసుకుంటే ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి అత్యాచారం జరిగింది, 16 ఇయర్స్ నుంచి. సో మరి అది తప్పే కదా? అంటే అప్పుడు అత్యాచారం జరిగి ఉంటుంది, తప్పే. కాకపోతే అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు పూర్తిగా తెలియదు. తను చెప్పిన వర్షన్ వరకు అయితే అది తప్పే అని తెలిసిపోయింది. తను ఇచ్చిన వివరణ నిజమైతేనే జానీ మాస్టర్ను కూడా స్టేషన్లో వేసారమని అనుకుంటున్నాను. సో వాళ్ళ వైఫ్ కూడా వాళ్ళ మతంలో కలిస్తే పెళ్లి చేస్తా అనడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక డ్యాన్స్ మాస్టర్ అయ్యింది, కొరియోగ్రాఫర్ అయ్యింది, ఇలా చేయడం ఆ మాట అంటే మాత్రం తప్పే అన్నమాట. ఆల్రెడీ జానీ మాస్టర్తో తన పెళ్ళైనప్పుడు తినే బలవంతం చేయడం కరెక్ట్ కాదు. అంటే ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఇవి కేవలం జస్ట్ మనం ఒకరి నుంచి ఒకరు వింటున్న విషయాలే. తన నోటి నుంచి వీళ్ళ నుంచి మనం ఇంకా ఏ మీడియా పరంగా ప్రెస్ మీట్ పెట్టి ఎవరు మాట్లాడలేక కాబట్టి మనకు పూర్తిగా తెలియదు అన్నమాట. వాళ్ళ వర్షం పరంగా వెళ్ళిపోతుంది అంతే. సో ఈ మధ్య చూసుకుంటే రాజ్ తరుణ్ విషయంలో లావణ్య
ఇలా బ్లేమ్ చేయడం, సో ఈమె కూడా ఇలా బ్లేమ్ చేసింది అనుకోవచ్చా ఏంటి? రాస్తారు కానీ బ్లేమ్ చేసింది అయితే ఇది గత కొన్ని సంవత్సరాలు ఉన్నట్టు కూడా ప్రూఫ్ చూపిస్తుంది. గత ఒక సంవత్సరం నుంచి హీరోయిన్ తోటి, హీరోయిన్ పేరు ఏం పేరు, మాల్వికనా, మాల్వికతో సినిమా చేయడం, తనతో సన్నిహితి ఉండడము, తినకు నచ్చకపోవడం, తినని వదిలేస్తే తినకు దూరంగా ఉంటుండని చెప్పేసి అతనికి దగ్గర అవుతున్న వీడియోలు కూడా ప్రూఫ్ చేయడం జరిగింది. సో మరి ఈ మధ్య లేడీస్ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, మరి దాని గురించి మీరేమో? లేడీస్ ఎప్పుడైతే అత్యాచారం ఏదంటే అఘాయిత్యం జరిగినప్పుడు అప్పుడే బయటకు రావాలి. నీకు ఇబ్బంది అవుతున్నా ముందే బయటకు రావాలి. పూర్తిగా అయిపోయిన తర్వాత నాకు ఇలా జరిగింది అనడం కరెక్ట్ కాదు.